మీ క్యారెక్టర్ ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ అంటే ఆ క్యారెక్టర్ ని నేను స్క్రీన్ మీద ఒక హిట్ సినిమాలో చూసుకోవడం చాలా అంటే ఇక్కడ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ మిడిల్ లో మూవీ రన్ అయ్యేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే చేసింది స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే చేసే దానికోసమే కదా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాను. ఓకే, మీరు ఎంజాయ్ చేశారా మరి? వెరీ మచ్. చేసేప్పుడు ఎంజాయ్ చేసాం, చూసేప్పుడు ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత ఫిల్మ్ రోల్ చేస్తున్నారు. అవును, అంటే చాలా రోజుల తర్వాత చేస్తామంటే వస్తే చేస్తాం, మనకు అవకాశాలు వస్తే చేస్తాం. మనం చేయడానికే కదా వచ్చింది, రావాలిగా అవకాశాలు వచ్చే చేశారు. చాలా చాలా బాగుంది నిజంగా. ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ట్రైలర్ చూసాం ఉంటది 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 అనే పాయింట్లో ఉన్నా కానీ ఎక్సలెంట్ సినిమా అసలు. అంటే సైన్స్ ని శాస్త్రాన్ని మిక్స్ చేసి వాళ్ళు చూపించిన విధానం రెండు గొప్పవి అని చెప్పారు. ఎక్కడ ఒక దాన్ని తక్కువ చేయలేదు, ఒక దాన్ని ఎక్కువ చేయలేదు. సో బోత్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ చెప్పిన కథ. అండ్ ఆది సాయి కుమార్ గారికి నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ హిస్ కెరియర్ కి చాలా పెద్ద సినిమా అవుతుంది ఆయనకి. అండ్ మధునందన్ గారి క్యారెక్టర్, చైత్ర పాపది, రామరాజు గారి క్యారెక్టర్, ఒకళ్ళు కాదు రవివర్మ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంటే ఎంతమందిని ఎందుకు పెట్టారు, ఎంతమంది అన్నపూర్ణమ్మ గారు కూడా ఆఖరికి ఆవిడ ఆ ఆవును వదిలేసేసింది కానీ పాపని చూస్తే తెలుస్తుంది ఏం చెప్తున్నావు అనేది. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి సీన్ కి కనెక్ట్ అయ్యాము. రియల్ గా మనకి శాస్త్రం సైన్స్ కి మధ్య ఉండేదాన్ని, సౌండ్ థెరపీ గురించి ఉండేదాన్ని చెప్పిన విధానం నిజంగా చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన సినిమాల్లో అయితే దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ వన్. సో ఇది దండోరా, ఈషా మూడు బాగున్నాయి. బట్ నాకు శంబాలా ఐ కనెక్టెడ్ ఎ లాట్. అండ్ దండోరా అండ్ ఈషా రెండు ఒకలాగే ఉంటాయి. ఈషా సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో శంబాలా అసలు అంటే ఉంటది అనుకున్నాం కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. సో పార్ట్ 2 గురించి అయితే ఏగర్ గా వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్. అసలు అలా కూర్చోబెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. వెనక బ్యాక్గ్రౌండ్ థియేటర్ స్క్రీన్ లో దొరుకుతుంది. ఇలాంటి థియేటర్లో చూస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనే ఫీల్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు కదా, అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీల కోసం వెయిట్ చేయకండి. అంటే ఒకసారి ఒకవేళ పిల్లలకు వస్తే భయపడే అవకాశం ఏమన్నా ఉందా? అసలు భయపడేది ఏం లేదు, వల్గారిటీ లేదు, ఎక్కడా కూడా ఏంట్రా ఇది అనే ఫీల్ లేదు. అంటే భయం అనేది ఇట్ లిటరల్లీ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఆ భయం ఉంటుంది కానీ భయాన్ని కూడా జయించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ తీసుకున్న కాన్సెప్ట్ కానీ ఆ డివైన్ థియరీ టచ్ అవ్వడం కానీ అది బాగా అనిపించింది. బ్రో చిన్నపిల్లలు చేస్తారు గోలా, ఇప్పుడే చూసి వచ్చాను తంబాలా, ఇంకా లేట్ అవుతుంది తిడతారు మా డాడీ. సినిమాలో అతను కొట్టేసాడు సార్, అది చర్చలో చేస్తారు ప్రేయర్. ఈ సినిమాలో కొంచెం సేపు ఉంది అర్చన అయ్యారు. ఫైనల్ గా గజ్జోనికి వస్తున్నాయి బాబోయ్. ఫైనల్ గా ఒకటే మాట, థియేటర్కి వచ్చి సినిమా చూడరా లబ్బే. బాగుంది, చాలా చాలా బాగుంది. కంపల్సరీ వాచబుల్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. ఆది గారు చాలా కొత్తగా కనిపించింది మూవీలో. అండ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. శంబాల్ అనే పేరు డిస్క్రిప్షన్ టైప్ ఇచ్చారు. అండ్ మంచి కాన్సెప్ట్. ఆది గారికి తిరుగులేదు అనేసి అంటున్నారు ఈ మూవీ తోటి, దానికి యా అంటే ఫస్ట్ మనం ప్రేమ కావాలిలో అంటే ఆ రేంజ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాము. అది సేమ్ టైం ఇప్పుడు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. సో